అందరికీ నమస్కారం. ఆహ్లాదకరమైన వాతావరణం, అందరి మొహాల్లోనే కూడా ఏదో సాధించేము, ఇప్పటికీ సాధించి మేము అనుకున్న యూనిఫామ్ మా ఒంటి మీద పడబోతుంది అన్న ఆత్మవిశ్వాసంతో ఒక మంచి సంస్కరణ కోసం మంచి పండుగ వాతావరణంలో సుమారుగా 5,500 కుటుంబాల్లో పోలీస్ కుటుంబంలోకి అడుగు పెడుతున్న తరుణంలో వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని సైతం ఈరోజు ఒక దిశానిర్దేశం ఇవ్వటానికి, వాళ్ళందరి ఆశీస్సులు తీసుకోవటానికి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మనందరి గౌరవ అభిమాన విజనరీ నాయకుడు, నా నాయకుడు, మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున స్వాగతం పలుకుతున్నా. ఎందుకంటే ప్రజా భద్రతే ప్రగతికి పునాది అని నమ్మిన నాయకుడు, రాష్ట్ర అభివృద్ధి ఆ రాష్ట్ర భద్రతా వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుందని గట్టిగా నమ్మిన నాయకుడు, రాష్ట్ర అభివృద్ధికి ఎంత పెద్దపీట వేస్తారో రాష్ట్ర భద్రత విషయంలో కూడా రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా మొట్టమొదటి దగ్గర నుంచి కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పోలీస్ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడమే కాకుండా టెక్నాలజీని పోలీస్ వ్యవస్థకి ఆపాదించి ఇన్విజిబుల్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ని కూడా ఈ రోజు పర్యవేక్షిస్తూ ఈ రోజు ప్రజా భద్రతే ధ్యేయంగా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న మన విజనరీ నాయకుడికి మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఒక మంచి పండుగ వాతావరణానికి ఈ రోజు మనందరితో పాటు మరొక ముఖ్య అతిథి, ప్రజాభిమాన నాయకుడు, ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి, ముక్కుసూటితనం, నేర్చుకునే తత్వం, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కూడా అనుకున్న విజయం గురించి ముందుకు వెళ్లే తత్వం కలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహచరులు ఈ రోజు ఇద్దరు కలిస్తే ఆ స్టేజ్ కి అందం వచ్చింది. ఒక్కసారి మీరందరూ కూడా చూడాలి. వాళ్ళిద్దరూ అలా నడుస్తా ఉంటే మీ మొహంలో ఆనందం నేను నా కళ్ళతో చూసా. అటువంటి నాయకుడు నా సోదరుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈ రోజు ఒక వ్యక్తి గురించి మీ అందరికీ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మన మధ్యలో లేరు, వేరే కార్యక్రమంలోని ఎంగేజ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వేదిక ఆయనది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీ అందరికీ గుర్తొచ్చే ఉంటది. మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఒక రకంగా చెప్పాలంటే కర్త కర్మ క్రియ. ఎందుకంటే యువగలం పేరిట పాదయాత్ర అనేది ఒక సంచలనం, అది ఒక చరిత్ర. ఎందుకు చెప్తున్నానంటే పాదయాత్ర చాలా మంది నాయకులు చేశారు, కానీ చిన్న వయసులో పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యల మీద ఒక అవగాహనే కాకుండా అదే పాదయాత్రలో ప్రజా సమస్యల మీద పరిష్కారాన్ని ఎత్తుక్కొని యువగలం పేరిట చాలా మంది తల్లిదండ్రులు ఆయన దగ్గరకు వచ్చి నా బిడ్డకు ఒక ఉద్యోగం ఇవ్వండి, చదువుకొని కొన్ని సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నాడు, కూలి పని చేసుకొని నా బిడ్డను చదివించుకున్నాను, అటువంటి బిడ్డకి ఉద్యోగాన్ని ఇవ్వండి అంటే ఆ ఉద్యోగం ఇచ్చే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని 20 లక్షల ఉద్యోగాలకి ఆ రోజు ప్రామిస్ చేసి చెప్పింది చెప్పినట్టుగానే ఆ రోజు మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టించిన మహానాయకుడు, మనందరి అభిమాన నాయకుడు నారా లోకేష్ గారు. ఈ రోజు ఈ పోస్టింగ్లు కూడా 6,000 పోస్టింగ్స్, సుమారుగా 4 సంవత్సరాల కళ ఇక్కడున్న చాలా మందికి. ఎందుకనంటే ఇందాకే వచ్చినప్పుడు సార్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ అన్నారు అందరి మొహంలో నవ్వు కనిపిస్తుందంటే నేను చెప్పాను సార్ సుమారుగా 4 సంవత్సరాల కళ సార్. చాలా మందికి వయసు అయిపోతుందన్న భయం, మళ్ళా తిరిగి మాకు ఉద్యోగాలు వస్తాయా అన్న ఆలోచన, అటువంటి ఆలోచన నుంచి అన్నిటినీ కూడా అధిగమించి ఈ రోజు ఈ పొజిషన్ లోకి తీసుకురావడానికి అందరి కృషి ఈ రోజు గౌరవ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఒక ఏకకంఠంతో కంపల్సరీగా మనం మాట ఇచ్చిన ప్రకారం ఉద్యోగాలను ఇవ్వాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రత్యేకంగా ఈ వేదిక తరపున యువగలం రథసారథి నా సోదరుడు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి గాని ప్రతి ఒక్క పోలీస్ వ్యవస్థకే కాదు ఈ రాష్ట్రానికి వెన్నుముకగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన నా పోలీస్ సిబ్బందికి, ప్రత్యేకంగా మా డీసీపీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు. ఈ రోజు